వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లు జూన్ నెల పే స్లిప్లో గమనించవలసినటువంటి విషయాలు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క జూన్ నెల పే స్లిప్ అనేటివి డౌన్లోడ్ అవుతున్నాయి. అయితే ముఖ్యంగా పెన్షనర్ల పే స్లిప్లో మనం జూన్ నెలకు సంబంధించి గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అమౌంట్ అనేది డిడక్షన్ అవుతుంది. అయితే వాస్తవంగా మనము పెన్షనర్లకు సంబంధించి ఎంత కట్టాలి అనేది కూడా మనము చూసుకోవాలి. అంటే మనకి ట్యాక్స్ ఎంత పడుతుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్త రీజియం ప్రకారము 7.5 లక్ష లోపల ఆదాయం ఉన్నటువంటి వారికి ట్యాక్స్ అనేది పడదు. 7.5 లక్ష దాటితే ట్యాక్స్ అనేది పడుతుంది. అంటే ఇక్కడ 7.5 లక్ష అంటే ఒక 50,000 స్టాండర్డ్ డిడక్షను, 7 లక్షల రూపాయల ఆదాయము. అట్లా 7.5 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి వారికి ట్యాక్స్ పడదు. అటువంటి వారికి ఎవరికైనా డిడక్షన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ 7.5 లక్షలు దాటినటువంటి వారికి ఎంత డిడక్షన్ చేస్తున్నారు, మనకు వాస్తవంగా ఎంత పడుతుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. కాబట్టి పెన్షనర్లకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ ప్రతి నెల కట్ చేస్తున్నారు కాబట్టి జూన్ నెలలో కూడా కొంత కట్ చేశారు. కాబట్టి మీకు ఎంత కట్ చేశారు ఏందనేది మీ యొక్క పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ ఈ పే స్లిప్ కనుక గమనించినట్లయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 3,000 రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్గా కట్ చేయటం జరిగింది జూన్ నెలకు సంబంధించి. కాబట్టి పెన్షనర్లు మీరు మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి మిత్రులారా.